సంగీతము సరిగమన రాగం ఇది సుస్వరాల సంగీతము పావన యేసుని బలియాగము పావన యేసుని బలియాగము స్వాగతం శుభ స్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం శుభ స్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఆనందం నీది నీ సంతోషం నాది ఆనంద సాగర మనసు నాది భారములు భద్రతలు భద్రతలు చెందనుండగా మన చెందనుండగా ఆశించే ప్రభు సన్నిధికి రారి ఆశించే ప్రభు సన్నిధికి రారి మన యందు వసించుచున్న పవిత్రాత్మ ద్వారా దేవుని ప్రేమతో మన హృదయములో నింపబడినవి. హల్లెలూయా. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 6వ వచనం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేడు శ్రీ సభ పెంతెకోస్తు పండుగ కొనియాడుతుంది. ఈ శుభ సందర్భంలో ఈ దివ్య పూజలో పాల్గొని ప్రార్థన చేస్తుండగా మనం ప్రత్యేక విధముగా దేవుని యొక్క ఆత్మ అభిషేకము మన మీద దిగి రావాలి, మన జీవితంలో కలిగి ఉండాలని ప్రార్థించుదాం. అపొస్తలుల చర్యలో మనం చదువుతున్న పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగి వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి ఒక శక్తిని పొంది దేవుని వాక్కులు బోధిస్తూ ఈ స్త్రీ సభలో దేవుని ఈ ప్రపంచమందరూ తిరిగి దేవుని యొక్క వాక్కులు ప్రకటించినటువంటి శిష్యుల గురించి మనం చదువుతున్నాం. వారిలో ఉన్నటువంటి భయాన్ని తొలగించి ధైర్యముతో దేవుని యొక్క సేవలో ఉండడానికి వారిని ప్రత్యేక విధముగా అభిషేకం చేసినటువంటి ఆ సందర్భాన్ని గురించి ధ్యానం చేస్తూ ఈ పండుగ సందర్భంలో మనం కూడా ఈ దివ్య పూజలో పాల్గొని ప్రార్థన చేస్తుండగా దేవా నీ యొక్క గొప్ప అభిషేకము వరములు మా మీద మా జీవితంలో కలిగి ఉండడానికి మమ్మల్ని దీవించమని ఈ పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థించుదాం. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం మన జీవితంలో అదే విధముగా ఈ దివ్య పూజలో పాల్గొని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలి, అభిషేకం చేయాలని మనం ప్రార్థించుదాం. చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం. మన ప్రార్థన కోరికలు భిన్నభూములు దేవుని సమక్షంలో సమర్పించి అదే విధముగా తెలుసు తెలియగా మనం చేసినటువంటి పాపములు సమర్పించి మన్నింపు కోరి పరిశుద్ధమైనటువంటి మనసుతో ఈ దివ్య పూజలో పాల్గొని దైవ ఆశీస్సులు పొందుటకు దేవా దీవించమని మనం ప్రార్థించుదాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చును కాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Amen.
ప్రార్థించుదుము. ఓ ప్రభువా, ఈ దినము మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవము ద్వారా లోకమందర వ్యాపించిన నీ శ్రీ సభను సంతోషపరచి పవిత్రపరచుచున్నావు. లోకమందయో నీ పవిత్రాత్మ వరములతో పూరింపబడినగాక. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారమును ప్రారంభించిన దినములలో నీవు దయచేసిన అద్భుత వరములను నేడు నీ విశ్వాసులు కూడా అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. పెంతెకొస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమికూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి వైపు నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకంలోని ప్రతి దేశం నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయం పొంది ఆశ్చర్యముతో, ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? ఇదేమి? వీరు మాట్లాడినది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామే. పార్తీయ, మాదియ, ఎలాము, మెసొపొటేమియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా వాసులు, ఫ్రిగ్రియా, పంపీలియా, ఐగుప్తు, సిరేనే దగ్గర లిబియా ప్రాంతం నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూదా మతమున ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబ్బీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలో వినుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈ
వరములతో మమ్ముని పొందకు. దిగిరమ్ము మాపై దిగిరమ్ము, దిగిరమ్ము మాపై దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3 నుండి 7 వరకు 12, 13 వచనాలు. 2వ పఠనము. పవిత్రాత్మ వరములు. కనుక దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగును గాక అని పలక జాలడని మీరు గ్రహింపవలేను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసు ప్రభుని అంగీకరింపచాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి, కాని వారిని వసకు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతులలో ఉన్నవి, కాని సేవలను అందుకొను ప్రభు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కాని అన్ని సేవకులకును అందరకును ఒకే దేవుడు సామర్థ్యము నొసగెను. అందరి మేలు కొరకే ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయముల గల ఒకే శరీరం వంటి వాడు. పెక్కు అంగములతో కూడినను శరీరం ఒకటే కదా. అట్లే యూదులైనను అన్యులైనను బానిసలైనను స్వతంత్రులైనను మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరంలోనికి బాప్తిసం పొందితిమి. అందరూను ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇది ప్రభువాకు. ఆకాశము నుండి వినిపించిన స్వరవందనము, యోర్దాను నదిలో అభిషిక్తునికి వందనము. పావుల రూపమున దిగి వచ్చిన వందనము, దిగి వచ్చిన వందనము. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోక దూతలతో ఏకీభవించి స్తుతులు పాడెదం దేవా. పరలోక దూతలతో ఏకీభవించి స్తుతులు పాడుదం దేవా. స్తుతి మహిమ ఆరాధన, స్తుతి మహిమ ఆరాధన, స్తుతి మహిమ ఆరాధన, స్తుతి మహిమ ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుండునుగాక. యోహాను గారు రాసిన పరిశుద్ధ సువిశేషములోని ఈ భాగము. యోహాను గారు రాసిన పరిశుద్ధ సువిశేషము 7వ అధ్యాయం వచనములు 37 నుంచి 39 వరకు. యోహాను గారు రాసిన పరిశుద్ధ సువిశేషము 7వ అధ్యాయం వచనాలు 37 నుంచి 39 వరకు. పండుగ చివరి రోజు ప్రధానమైనది. ఆనాడు యేసు నిలిచి బిగ్గరగా, ఎవడైనా దప్పిక కొనచో నా దగ్గరకు వచ్చును గాక, నన్ను విశ్వసించువాడు వచ్చి దప్పిక తీర్చుకొను గాక. లేఖనంలో చెప్పబడినట్లు నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును అని చెప్పాను. ఆయన తన్ను విశ్వసించు వారు పొందబో ఆత్మను గురించి ఇట్లు పలికెను. యేసు ఇంకను మహిమపడినందున ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. ఇది ప్రభు సువిశేషము.
Praise the Lord. Hallelujah. యేసువందనం, యేసుస్తోత్రం, యేసుఆరాధన. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పెంతెకోస్తు పండుగ కొనియాడుతున్నటువంటి ఈ సందర్భంలో మీకందరికి కూడా పెంతెకోస్తు పండుగ శుభాకాంక్షలు మొట్టమొదటిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, పెంతెకోస్తు అనే పదానికి అర్థము 50వ రోజు అని. పాత నిబంధనలో మనం చదువుతున్నాము, ఇశ్రాయేల్ ప్రజలు పస్కా పండుగ అయిపోయిన తర్వాత 50 రోజులకు కొనియాడుతున్నటువంటి పండుగ ఈ పెంతెకోస్తు పండుగ. ఆ పండుగ కొనియాడుతున్నప్పుడు ముఖ్యంగా 3 అంశముల గురించి వారు గుర్తు చేస్తూ ఆ పండుగ కొనియాడుతుంటారు. మొట్టమొదటిగా వారు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా కానాన్ దేశంలోనికి బయలుదేరడం. ఆ పాస్కా పండుగ కొనియాడిన తర్వాత వారు బయలుదేరారనమాట. ఇది వారి గుర్తు అనమాట. ప్రతి సంవత్సరము దీని జ్ఞాపకార్థము ఈ యొక్క పండుగ కొనియాడడం. అదేవిధంగా మనకు తెలుసు, మన ఊర్లో మనం చేస్తున్నట్లు కొత్త పండుగలకైనా కూడా ఈ పండుగను కొనియాడేవారు జూదా ప్రజలు. ఎందుకంటే వరకు దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మేలులకు గుర్తుగా వారి యొక్క కష్టములు, వారు శ్రమపడి ఎంతో కష్టపడి వారికి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఫలము, అవి అన్ని కూడా దానిలో ప్రధానమైనది ప్రభువునికి తిరిగి ఇచ్చి కొత్త పండుగలకనే కొనియాడినటువంటి ఒక పండుగ ఈ యొక్క పెంతెకోస్తు పండుగ అన్నమాట. ఇంకా ఆ రోజు మరి ముఖ్యముగా వారు గుర్తు చేసినటువంటి ఇంకొక అంశం ఏంటంటే, సీనాయి కొండ పైన మోషేకు దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను జ్ఞాపకము చేస్తూ గుర్తు చేస్తూ దేవునికి వందనములు అర్పించి ఈ 3 అంశముల గురించి ధ్యానము చేసి గుర్తు చేసి ఈ పెంతెకోస్తు పండుగ ఇశ్రాయేల్ ప్రజలు కొనియాడారని మనం తెలుసుకుంటున్నాము. ప్రియులారా, ఈ పెంతెకోస్తు పండుగకు నూతన గ్రంథములో, నూతన నిబంధనలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? నాకు తెలుసు, క్రిస్మస్ పండుగ మనం కొనియాడుతున్నాము. క్రిస్మస్ పండుగ యేసు ప్రభుని యొక్క జననము గురించి ధ్యానం చేస్తూ మనం కొనియాడుతున్నాము. ఈస్టర్ పండుగ అయితే ఆయన యొక్క శ్రమల మరణ ఉత్థానము గురించి మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాము. పెంతెకోస్తు పండుగ అంటే అది మన క్రైస్తవ సభకు పునాది వేసినటువంటి రోజు. ఇంకొక మాటలో చెప్పాలంటే కథోలిక సంఘము పుట్టిన రోజు అన్నమాట. వీళ్ళారా, అందుకు మనము క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ కొనియాడుతున్నటువంటి ఆ ఒక ప్రాముఖ్యత ఈ పెంతెకోస్తు పండుగ కూడా ఉంటుందని మనం తెలుసుకోవాలన్నమాట. వీళ్ళారా, మనకు తెలుసు ఈ పెంతెకోస్తు పండుగ రోజు శిష్యుల జీవితంలో జరిగినటువంటి గొప్ప సంఘటన. శిష్యుల జీవితంలో ఒకే ఒక నిమిషంతో శిష్యుల జీవితం అంతా కూడా మారిపోయిందని మనకు తెలుసు. భయపడి గదిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నటువంటి శిష్యులు, వారి యొక్క భయము ఇదిగో ధైర్యముగా మారిపోతుంది. భయమైన బలహీనత వారి జీవితం నుంచి తీసివేసి ఇదిగో వారు ధైర్యముతో ఆ గది నుంచి బయటికి వస్తున్నారు, ఆ ప్రభువుని ప్రకటిస్తూ ఉన్నారు. అదేవిధముగా వారికి సరైనటువంటి ఆలోచన అప్పటి వరకు లేదు. ఇంకా భవిష్యత్తు గురించి వాళ్ళకి ఏం చేయాలని తెలియదు. అలాంటి వారు సరైనటువంటి అవబోధముతో ముందుకు వెళుతున్నారన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు అప్పటి వరకు భయంతో ఉన్నవారు, అప్పటి వరకు భవిష్యత్తు గురించి సరైనటువంటి ఆలోచన లేని వారు ఇదిగో ధైర్యంతో, ఒక గమ్యముతో, సరైనటువంటి అవబోధముతో వారి జీవితంలో ఆ ప్రభువుని ప్రకటించి ముందుకు వెళుతున్నట్టు మనం చూస్తున్నాము. వీళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి దిగి వస్తుండగా మన జీవితంలో ధైర్యము, సరైనటువంటి ఒక లక్ష్యము, గమ్యము కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తారని మనము ఈ శిష్యుల జీవితం నుంచి మనం తెలుసుకోవాలన్నమాట. అదేవిధముగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో దిగి వస్తుండగా ఆ దేవుడు మనల్ని, మన శరీరమును దేవుని యొక్క ఆలయముగా మార్చేస్తారని కూడా మనకు తెలుసు. పౌలుగారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 16వ వాక్యంలో మనం చదువుతున్నాము. నీ యొక్క శరీరము దేవుని యొక్క ఆలయము,
దేవుని యొక్క ఆత్మకు నివాసమే నీ శరీరం అని మనం ఇక్కడ చదువుతున్నాము. పౌలు గారు బోధిస్తున్నారు. దేవుని యొక్క ఆలయము, పరిశుద్ధాత్మకు నివాసం స్థలమే నీ యొక్క శరీరం అని ఇదిగో మనం చదువుతున్నాం. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి దిగి వస్తుండగా మన శరీరము దేవుని యొక్క ఆలయముగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మార్చేస్తారని మనం తెలుసుకోవాలి. అదే విధముగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒకరి జీవితంలో దిగి వస్తుండగా ఆ మనిషిని బలహీనతలంతా కూడా తీసివేసి ఆయన యొక్క బలహీనతను తీసివేసి ఆ బలహీనతకు బదులుగా ఆయనకు శక్తిపరచి బలపరుస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని మనం చూస్తూ ఉన్నాము. బలహీనతని శక్తిగా మార్చేస్తున్నటువంటి, దీవులుగా మార్చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. అందుకు ప్రియులారా, మన జీవితంలో మనలో ఉన్నటువంటి లోపముల గురించి, బలహీనతల గురించి మనం బాధపడక్కర్లేదు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో దిగి వస్తుండగా ఆ బలహీనతలంతా కూడా మనకు దీవెనలుగా మారుతుందని మనం తెలుసుకోవాలి. కదయత్మగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని పవిత్రపరచి, పరిశుద్ధపరచి, వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లోపము నుంచి పవిత్రపరచి ముందుకు వెళ్ళడానికి సహాయపడుతున్నారన్నమాట. మనకు తెలుసు, పుట్టిన వెంటనే మనము చిన్న పిల్లలకు జ్ఞానస్నానం ఇప్పిస్తూ ఉన్నాము. జ్ఞానస్నానం ద్వారా ఆ చిన్న పిల్లలు క్రైస్తవ సంఘంలోనికి అడుగుపడుతూ ఉన్నాము. దేవుని యొక్క ఆత్మను స్వీకరిస్తూ ఉన్నాము. తర్వాత భద్రమైన అభ్యంగము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో దిగి వస్తున్నాము. దివస ప్రసాదము ద్వారా ఆ త్రియేక దేవుడు ఒకరి జీవితంలోనికి దిగి వచ్చి వారిని సొంతం చేసుకుంటున్నారు. పాప సంకీర్తనము ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరప్రసాదములు, పాపము నుంచి విడుదల, అదే విధముగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరప్రసాదములు ఒకరు పొందుతున్నారు. ఈ యొక్క సాంఖ్యముల ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒకరిని పరిశుద్ధపరిచి పవిత్రమైన జీవితము జీవించడానికి సహాయపడుతున్నారన్నమాట. అందుకే యేసు ప్రభు అన్నారు, ఇదిగో నేను నీకు ఒక సహాయకుడు, ఆదరణకర్త నేను నీకోసం పంపిస్తున్నాను. ఈ సహాయకుడు పవిత్రాత్మ దేవుడు మన జీవితంలోని దిగి వస్తుండగా ప్రియులారా, ఎంతో గొప్ప అనుభవము, ఎంతో గొప్ప సంతోషము, ఆనందము మనకు ఉండవలసింది. ఎందుకంటే ఆయన మన జీవితముని పరిశుద్ధపరిచి పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించడానికి ఆ పవిత్రాత్మ దేవుడు మనకు సహాయపడుతున్నారు. ప్రియులారా, ఈరోజు మరి ముఖ్యముగా పెంతెకోస్తు పండుగ జ్ఞాడుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో దిగిరావాలని ప్రార్థించుదాం. ప్రతిరోజు ఈ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనం పొందాలని, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొంది ప్రతిరోజు ఈ ఆత్మ యొక్క అభిషేకంతో జీవించడానికి కావలసిన ప్రభావం కోసం ప్రార్థించుదాం. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తుండగా ఈ యొక్క ఆత్మ యొక్క అనుభవం మనం పొందాలి. మన జీవితంలో మనం ప్రతిరోజు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థన ద్వారా ఒక వ్యక్తిగత అనుభవం పొంది పరిశుద్ధాత్మ దేవుడిని, మనలో ఉన్నటువంటి ఆత్మని ఉత్తేజపరచుకొని ఎప్పుడు కూడా ఆ ఆత్మతో నింపబడిన జీవితము జీవించడానికి కావలసిన ప్రభావముల కోసం ప్రార్థించుదాం. ఈ దివ్య బలి పూజలో పాల్గొన్నటువంటి సందర్భంలో ఆత్మదేవాలయ జీవితంలో దిగిరండి. నాలో ఉన్నటువంటి ఆత్మను ఉత్తేజపరచండి. ఎల్లప్పుడూ కూడా ఆత్మీయమైనటువంటి శక్తిని, బలమును నాకు దయచేయండి దేవాన్ని ప్రార్థించుదాం. ఈ పండుగ రోజు మీకందరం కూడా మరి ఒక్కసారి ఈ పెంతెకోస్తు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున అందరం కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ఆ ప్రభువు సమక్షంలో ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుడైన సర్వేశ్వరుని సృష్టినాను
నిత్య జీవమును సృష్టించున్నాము. ఆమేన్. కళ్ళు మూసుకొని చేతులు జోడించి విశ్వాసుల ప్రార్థన ఏకీభవించుదాం. ఆనాడు ఎవరెవరైతే పెంతెకోస్తు పండుగ రోజున జ్ఞాన స్నానాన్ని స్వీకరించారో, అగ్ని ద్వారా జలము ద్వారా జ్ఞాన స్నానాన్ని స్వీకరించి క్రైస్తవత్వంలో సభ్యత్వాన్ని స్వీకరించి మరణించి విశ్వాస పదంలో నిత్య జీవపు కిరీటాలను పొందినటువంటి మరణించినటువంటి ఆ ఆత్మలతో కలిసి ఉత్తరించే స్థలంలో ఉన్నటువంటి ఆత్మలతో కలిసి ఈనాడు మరి ఈ లోకంలో ఇంకా జీవించున్నటువంటి ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు. విశ్వాసులందరితో కూడా కలిసి మరి ఈ రోజు ఎవరెవరైతే ప్రపంచం మొత్తం మీద ఆ దేవ బలి పూజలో పాల్గొంటూ ఉన్నారో ఆ బిడ్డలందరితో కలిపి ఆ విశ్వాసులందరితో కూడా కలిసి మన ప్రార్థనలు సమర్పించుదాం. దయగల సర్వేశ్వర, కృపగల తండ్రి, ప్రభా, మీకు ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నా. అయినాడు పెంతెకోస్తు పండుగను కొనియాడుతున్నటువంటి శ్రీసభ బిడ్డలను మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మేము బ్రతిమాలుచున్నాం. మీరు ఆనాడు పేతురు గారి యొక్క ప్రసంగం ద్వారా ఎంతో మందిని మీ వైపునకు తిప్పుకొని ఉన్న దేవా, మీకే వందనములు స్తోత్రములు. ఈనాడు మీ యొక్క ప్రతినిధిగా పేతురు గారి యొక్క ఆయన యొక్క అనుచరుడిగా ఉన్నటువంటి, ఆయన యొక్క వారసుడిగా ఉన్నటువంటి మా పోపు గారైన ఫ్రాన్సిస్ తండ్రి గారిని సమర్పించి ప్రార్థన చేస్తున్నాం. కావలసినటువంటి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మీరు అప్పచెప్పినటువంటి దైవ ప్రజలను విశ్వాస పదముల ముందుకు నడిపించడానికి కావలసినటువంటి ఆత్మీయ ధైర్యాన్ని దయచేయమని మామా మేత్రాసనములలో ఉన్నటువంటి బిషప్ గారులను అందరినీ కూడా సమర్పించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభు వారిని కూడా మరింత ఎక్కువ ఆత్మశక్తితో నింపి వారికి అప్పచెప్పబడినటువంటి ఆ ప్రాంతీయ సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మరింత ఎక్కువ అభివృద్ధి చేయడానికి కావలసినటువంటి అన్ని రకాలైన ఆత్మీయ వరదాన ఫలాలు దయచేయమని అడుగుతున్నాం. మేము ఆ విచారణకర్తలను, అదేవిధంగా ఇంకా రకరకాలుగా వివిధ రకాలైనటువంటి పరిచర్యలు నిమగ్నులైనటువంటి గురువులను, డీకెన్ బ్రదర్ గారిని, తర్ఫీదులో ఉన్నటువంటి వారిని సమర్పించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మరింత ఎక్కువగా ప్రభా నాడు ఆదిమ అపోస్తలులను వాడుకున్న విధముగా ఈ వీళ్ళందరినీ కూడా మీ సేవలో వాడుకోమని ఓ ప్రభా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పెంతెకోస్తు పండుగను కొనియాడుతున్నటువంటి శుభ సందర్భంలో ప్రపంచ దేశాలను మీకు సమర్పించి ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాలను పరిపాలిస్తున్నటువంటి నాయకులందరినీ కూడా సమర్పించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీరు అప్పచెప్పినటువంటి ఆ యొక్క ప్రజలను మంచి మార్గంలో ప్రభావం నడిపించడానికి స్వార్థాన్ని విడిచి ప్రభావం ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే పాటుపడేటటువంటి మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా ఈ కరోనా వైరస్ తో బాధపడుతున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభావం ముందుకు నడిపించడానికి, వారందరినీ కూడా వారికి కావలసినటువంటి ఆరోగ్య సదుపాయాలను అందించడానికి కావలసిన బుద్ధిని, జ్ఞానాన్ని దేశ రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి నాయకులకు దయచేయమని ఓ ప్రభా మేము చేయి ప్రార్థన ఆలకించండి. యేసయ్య ప్రత్యక్షంగా దివ్యబలి పూజలో పాల్గొనడానికి అవసరం లేకపోయినప్పటికీ ఎవరెవరైతే ఈనాడు మరి యొక్క వీడియోను చూస్తూ దివ్యబలి పూజలో పాల్గొంటున్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా మీకు సమర్పించి ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రార్థన విన్నపాలను, వారి కుటుంబాలను, సమస్యలను, కోరికలను, విన్నపాలను ప్రతిదాన్ని కూడా ప్రభు మీ యొక్క గాయపడిన హస్తాల్లో సమర్పించి ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య ఆనాడు ఏ విధంగా భయాందోళనతో నిండినటువంటి అపోస్తల పైకి మీ ఆత్మ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే వారందరూ కూడా ధైర్యవంతులై స్వార్థను చాటి చెప్పుతూ వచ్చారో అదే విధంగా ఈ లోకంలో మరి ముఖ్యంగా ఎవరెవరైతే ఈ యొక్క వీడియో ద్వారా దివ్యబలి పూజను ఆలకిస్తూ ఉన్నారో, దివ్యబలి పూజను చూస్తున్నారు, దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉన్నారు, ఆ బిడ్డలందరి జీవితంలో ప్రభా ఆశ్చర్య కార్యములు వేరే జరిపింపమని ఓ ప్రభా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కృపగల దేవా, ఆశ్రమాన్ని మీకు సమర్పించి ప్రార్థన చేస్తున్నా. ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి గురువులను, వివిధ రకాలైనటువంటి పరిచర్యలు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారాలను అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను సమర్పించి ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని, వారితో పాటు ప్రభా మీరే తోడునేడుగా ఉండి ముందుకు నడిపించమని ఓ ప్రభా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పలు విధాలైనటువంటి రోగాలతో బాధపడుతూ ప్రార్థన సహాయాన్ని బిడ్డలందరికీ కావలసిన స్వస్థతను దయచేయమని, మరణించినటువంటి వారికి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని,
వారికి కావలసినటువంటి ఓర్పును ఓదార్పును ప్రభావ మీరే దయచేయమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభా ఇంకెవరెవరైతే మైకు ప్రార్థన అడిగి ఉన్నారో, ఎవరి కోసం అయితే మేము ప్రార్థన చేయవలసిందో వారందరినీ కూడా సమర్పించి ప్రార్థన చేస్తూ మీ యొక్క సేవలో ప్రభా ఆనాడు ఆదిమ అపోస్తలులు ఆదిమ క్రైస్తవ సభ్యులు అందరూ కూడా ముందుకు సాగిన విధంగా మరి గురువులైనటువంటి మేము దేవుని యొక్క సేవలో ఉన్నటువంటి ఇతర దైవ సేవకులు అందరూ కూడా స్వార్థాన్ని విడిచి ప్రభావ మీ యొక్క సేవలో నిమగ్నులై వారి జీవిత ఆశయాలను వారి జీవితంలో ఉన్నటువంటి కోరికలను అన్నింటినీ కూడా ప్రభావ మీకు సమర్పించి పౌలు గారిలాగా ఈ జీవితంలో మీరు అప్పచెప్పినటువంటి పనిని పూర్తి చేసుకుని నిత్య జీవపు కిరీటాన్ని పొందేటటువంటి భాగ్యాన్ని అదృష్టాన్ని మీ యొక్క సేవకులందరికీ మాకందరికీ కూడా దయచేయమని ఈ మా మనవులన్నింటినీ మన ఆదులైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, మా ఈ అర్పణలను దయతో స్వీకరింపము. నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ మాకు నిత్య సత్యములను సంపూర్ణముగా తెలియజేసి ఈ పవిత్ర కార్యముల పరమార్థము గ్రహించినట్లు మాకు తోడ్పడను గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రప్పము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీవు పాస్కా పరమ రహస్యమును నెరవేర్చుచు నీ కుమారుని ద్వారా నీ బిడ్డలుగా ఎన్నుకున్న వారికి ఈ రోజు నీ పవిత్రాత్మను ప్రసాదించుచున్నాము. శ్రీసభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవ జ్ఞానము ఒసగి వివిధ భాషలను మాట్లాడే ప్రజలను ఐక్యపరచును. ఏక గండముతో ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించును. కావున పాస్కోత్సవ ఆనందముతో ప్రపంచమందయు ఉపగొంచుచున్నది. స్వర్గీయ శక్తులు దైవదూతల దళములు నీ మహిమను ప్రకటించుచు నీ వైపును నిరతము స్తుతించుడా అనగా పవిత్రుడు 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 కళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకములు భూలోకము పరలోకములు భూలోకము మహోన్నత
పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ సృష్టి అందయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాత్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నావు. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమానుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణదాయముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమానుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉంటున్నట్లు దయచేయము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందును గాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోను ముఖ్యముగా పవిత్ర కన్య అయిన దైవం ఆది అయిన మరియమాతతోను ధన్యులైన నీ అపోస్తలుతోను
వేద సాక్షులతోనూ పునీతులందరితోనూ ముఖ్యముగా పునీత విన్సెంట్ పౌల్ గారితోనూ పునీత జోసెఫ్ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులు చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధి సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభావం మీతో సఖ్యపరచు ఇవ్వాలి. లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకులను మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, అభాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమైన చేరి నీ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకములను విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాను. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదుమోగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నువ్వు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగా పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ లేచి నిలబడి ప్రభు నేర్పించినటువంటి పరలోక జపం చెబుతూ ఈ దివ్య పూజల్లో పాల్గొని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు అభిషేకం చేయాలని, ఈ పెంతెకొస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం పొంది ఆ నూతన శక్తిని పొంది జీవితాన్ని ముందుకు నడిపించుటకు, ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ఎదగడానికి దేవా దీవించమని ప్రార్థన చేస్తూ ప్రభు నేర్పించినటువంటి పరలోక జపం చెబుతూ మనం ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వము. మా యొక్క అపరాధాన్ని మేము క్షమించినట్టు మా పనులు నిర్వహింపము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులని చేసి అన్ని కలద నుండి శ్రవదా కాపాడు. మేము మోక్షాంతమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. ఒకరికొకరు సమాధానం. సర్వేశ్వరుని పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారి ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించిన నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆశీస్సులు పొందును. క్రీస్తు శరీర రక్తమును నిత్య జీవనకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. ఉత్తమ మనస్తాబ్జము సర్వేశ్వర స్వామి దేవవారు వారందరూ పవిత్రాత్మతో నింపబడి దేవుడు చేసిన గొప్ప కార్యములు ప్రకటించని. హల్లెలూయా. అపొస్తలుల చర్యలు 2వ అధ్యాయము 4-11. సర్వేశ్వర, మేమిప్పుడు భుజించిన ఈ దివ్య ఆహారము నీ పవిత్రాత్మ వర ప్రభావమున మా సంపూర్ణ రక్షణకు ఉపకరించును గాక. నీ పవిత్రాత్మ వివిధ వరములను మాకు ఎల్లప్పుడూ దయచేసి మేమందరము ఐక్యముగా జీవించినట్లు తోడ్పడును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. పూజ సమాప్తమైనది. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.